హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. విషయం ఏంటంటే అంబలి చూడండి, సమ్మర్ సీజన్లో చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చూసేయండి. దేన్ని తయారు చేయడానికి, అంబలిని తయారు చేయడానికి అయితే మాత్రం 2 రోజుల టైం పట్టిద్దండి. ప్రాసెస్ మొత్తం 2 రోజులు పట్టిద్ది. అలాగని మొత్తం చూపించలేకపోతున్నాను. ఈ అంబలి కూడా పక్కింటి పిన్ని వాళ్ళు ఇచ్చారండి, ఒక 2 లీటర్లు. సమ్మర్ సీజన్లో అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కంపల్సరీ ఖచ్చితంగా తాగాల్సిందే. వెనకట ఎప్పుడో పూర్వకాలంలో అమ్మలు కాసేవాళ్ళు ఇది. ఇంతకు ముందైతే మా పల్లెటూర్లలో ప్రతి ఒక్కరూ తయారు చేసుకునేవారండి, అందరి ఇండ్లల్లో. కానీ ఇప్పుడు జొన్నలు దొరక్కపోవడం వల్ల జొన్నలతో తయారు చేస్తారండి ఈ అంబలి. జొన్నలు దొరక్కపోవడం వల్ల ఎవరూ సరిగా తయారు చేయట్లేదు. ఎవరో ఒకరు తయారు చేసుకుంటున్నారు. అయితే పిన్ని వాళ్ళని అడిగాము, తయారు చేశారు వాళ్ళు. ఒక 2 లీటర్లు ఇచ్చారు వాళ్ళు. అసలు అంటే ఒక 2 గ్లాసులు తాగాలి. అసలు ఎంత బాగుంటుందంటే ఆ రోజంతా అసలు ఆకలేయదు. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా ఎముకలకు కూడా చాలా బలం అండి ఇది. వెనకట జొన్న గటకలు, ఈ అంబలి ఇలాంటివన్నీ తాగిన వాళ్ళు చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు కదండి. అందుకనేసి ఇలాంటి అంబలి అప్పుడప్పుడు మీరు కూడా తాగండి. దొరికితే ట్రై చేయండి. తయారు చేసుకోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. రిస్క్ కూడా అదంతా. తయారు చేసుకొని తాగాలనుకుంటే మాత్రం తాగండి. ఈ రోజుల్లో అమృతమైన దొరుకుతుంది కానీ అంబలి మాత్రం కనిపించట్లేదండి. కనుమరుగైపోయింది. అందుకనేసి ఒకసారి మీకు కూడా చూపిద్దామనేసి, ఎంతమందికి అంబలి తెలుసో చూపిద్దామని చూపించాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళైతే. అసలు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంబలి గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ, అంబలి తాగితే ఎలా ఉంటుందో కూడా తెలియదు చాలామందికి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా కుదిరితే ఇంకొకసారి నేను కూడా అంబలిని తయారు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. కాకపోతే అంతగా కుదరదేమో. కుదిరితే మాత్రం ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మా పల్లెటూర్లలో అయితే జొన్నలు పండించే వాళ్ళు కొంతమంది తయారు చేసుకుంటున్నారండి. ఇంకా అందరికైతే దొరకట్లేదు జొన్నలు కానీ, అంబలి కానీ. మీ సైడ్ అయితే జొన్నలు ఉంటే ఒకసారి అంబలి తయారు చేసుకొని తాగి చూడండి. సమ్మర్ మొత్తం తాగుతారండి. అసలు వర్షాలు పడేంత వరకు కూడా ఆకలేదు, దూపేయదు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా తయారు చేసి ఉంటే అంబలి ఒకసారి కామెంట్ చేయండి. ఎలా చేయాలో నాకైతే తెలుసు, ఎలా చేయాలో మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి. బాయ్, ఉంటాను ఫ్రెండ్స్.